రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పోలీసుల దాడిలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. పార్టీలో 50 మంది ఇంటర్ విద్యార్థులు, అంటే అంతా కూడా మైనర్లే. 50 మంది మైనర్ విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. కిషన్ అనేటువంటి నిర్వాహకుడి సహాయంతో పార్టీని ప్లాన్ చేశారు మైనర్లు. ఇన్స్టాగ్రామ్ లో నగరంలో ఒక డీజేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ట్రాప్ హౌస్ 9mm పేరిట ఒక ఖాతాను తెరిచాడట. ఇక్కడ చూడండి, ట్రాప్ హౌస్ పార్టీ ద ఫైనల్ కాల్ అని చెప్పి ఇదంతా కూడా ట్రాప్ హౌస్. ఇదే ఆ ఇన్స్టా ఖాతా పేరు. ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఇన్స్టా యాప్లో ఒక ఖాతాని అకౌంట్ని తెరిచి దాని ద్వారా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఏమని? మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా. ఇది మామూలు పార్టీ కాదట. మరి ఈ పార్టీలో ఏముంటుందో? ఇది మామూలు పార్టీ కాదు, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్పి ఊరించాడట. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ పార్టీలో పాల్గొనేందుకు ఒక్కరికైతే 1600, జంటగా వెళితే 2500 రూపాయలు ధర నిర్ణయించి అందరినీ పోగు చేసి 50 మంది విద్యార్థులతో, అంతా మైనర్లతోనే చెర్రీ వోక్స్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ పార్టీ నిర్వహించాడు. సో మొత్తంగా ఈ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. దీంట్లో కేవలం అబ్బాయిలే కాదు, అబ్బాయిలు కలిసి ఉన్నారట. దీంట్లో ఎస్ఓటి పోలీసులు ఆ పార్టీని భగ్నం చేసి అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే 2 మైనర్లు గంజాయి సేవించినట్టుగా నిర్ధారణ అయిందట. సో మిగిలిన వారందరూ కూడా మద్యం మత్తులో ఉన్నారు. వారి దగ్గర 6 ఫారెన్ బాటిల్స్ కూడా లభించాయట. సో 6 విదేశీ మద్యం బాటిల్స్ కూడా లభించాయి. కిషన్ అనేటువంటి నిర్వాహకుడే ఈ యొక్క పార్టీని ప్లాన్ చేశాడట. సో ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. పార్టీలో భారీగా డ్రగ్స్, గంజాయి, మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 14 మంది బాలికలు, 34 మంది మైనర్ బాలులు కూడా హాజరయ్యారట.